ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 19 జూలై 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 18/1/2011. ఈరోజు మురళి హెడ్లైను: బ్రహ్మాబాబా సమానముగా జీవితంలో ఉంటూ జీవన్ముక్త స్థితిలోని మజాను తీసుకోండి. మనస్సును జయించి జగజ్జీతులుగా అయి స్నేహానికి బహుమతిగా ఇవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు విశేషంగా బ్రహ్మాబాబా అవ్యక్తమైన స్మృతి దినము. పిల్లలందరి నయనాలలో బ్రహ్మాబాబా స్నేహము ఇమిడి ఉంది. ఈరోజు 4 గంటల కంటే కూడా ముందు నుండే పిల్లల స్నేహము వతనంలోకి చేరుకుంది. బ్రహ్మాబాబాతో మిలనం చేయడానికి మరియు తమ హృదయపూర్వక స్నేహానికి గుర్తులైన మాలలు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. ప్రతి మాలలోని సుగంధంలో పిల్లల స్నేహము ఇమిడి ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు మరియు చిరునవ్వు వారి హృదయంలోని మాటలను చెప్తున్నాయి. బ్రహ్మాబాబా కూడా ప్రతి ఒక్కరి స్నేహానికి రిటర్న్ ఇస్తున్నారు, అంటే బదులు ఇస్తున్నారు. బాబా చూస్తున్నారు, ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ నయనాల భాషలో తమ హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహము పిల్లలందరినీ సహజంగానే తండ్రి వారిగా చేసేస్తుంది. ఈ అలౌకిక స్నేహము నా బాబా అనే అనుభవం ద్వారా తమ వారిగా చేసుకుంటుంది. ఈ స్నేహము తండ్రి ఖజానాలకు యజమానిగా చేస్తుంది. ఎందుకంటే పిల్లలు నా బాబా అని అన్నారు కనుక నా బాబా అని అనడము అంటే సర్వ ఖజానాలకు యజమానులుగా అవ్వడము. ఈ స్నేహము దేహాభిమానాన్ని సెకండులో మరపింపచేసి దేహీ అభిమానులుగా చేసేస్తుంది. తండ్రి తప్ప ఇతర ఏది కూడా ఆత్మను ఆకర్షించదు. ఎందుకంటే ఈ రోజుకు అంతటి మహత్వం అనేది ఉంది. ఇది కేవలం స్మృతి దినము కాదు, కానీ సమర్థ దినము కూడా. ఎందుకంటే ఈ రోజు తండ్రి విశ్వసేవ కోసం స్వయం చేయించేవారిగా అయి పిల్లలను చేసేవారిగా తయారు చేసే తిలకాన్ని దిద్దారు. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా తయారు చేశారు. సేవలో సఫలతకు సాధనముగా స్వయం చేయించేవారిగా అయ్యారు మరియు పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. ఎందుకంటే సేవలో సఫలతకు సాధనము నేను చేసేవాడిని, చేయించేవారు చేయిస్తున్నారు అనే ఈ స్మృతి లేక ఈ స్థితి చాలా చాలా అవసరము. ఎందుకంటే 63 జన్మల నేను అనే స్మృతి దేహాభిమానంలోకి తీసుకొచ్చేస్తుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తముగా చేసేవాడిని అనే స్మృతితో స్వయాన్ని నిమిత్తముగా భావించడం ద్వారానే ఈ దేహాభిమానం అనేది సమాప్తమైపోతుంది. అందుకే పిల్లలను చేసేవారిగా తయారు చేసి స్వయం చేయించేవారిగా అయ్యారు. చేసేవారిగా అవ్వడం ద్వారానే స్వతహాగానే నిమిత్తముగా నిర్మాణముగా అయిపోతారు. ఇప్పుడు కూడా పిల్లలు నిమిత్తముగా ఈ సేవ చేస్తున్నారు. నిమిత్తముగా ఈ సేవ చేసే సేవాదారుల మస్తకంలో సేవకు ఫలితంగా నక్షత్రం మెరుస్తూ ఉండడాన్ని కూడా బాబ్దాదా అయితే చూశారు. మెజారిటీ పిల్లల సేవ చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు. కనుక ఇటువంటి పిల్లలకు విశేషంగా బ్రహ్మాబాబా వాహ్ పిల్లలు వాహ్ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. బ్రహ్మాబాబా విశేషంగా సంతోషిస్తున్నారు. అంతేకాక ఇక ముందు కొరకు కూడా నిమిత్తముగా అయి సేవను ముందుకు తీసుకువెళ్ళేందుకు అభినందనలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మాబాబా పిల్లలకు తన సమానంగా ఫరిస్తా స్థితిలో ఉండేందుకు సూచన అయితే ఇస్తున్నారు. ఎలాగైతే బ్రహ్మాబాబా జీవితంలో ఉంటూ కూడా జీవన్ముక్తులుగా ఉన్నారో అలా అవ్వాలి అనే అటెన్షన్ పిల్లలకు కూడా ఉండడాన్ని బాబ్దాదా అయితే చూశారు. ఎంతో బాధ్యత ఉన్నా ఎంత పెద్ద పరివారాన్ని సంభాళన చేయడం
అందరినీ యోగి జీవితం కలవారిగా తయారు చేయడము, ఇంత సేవా బాధ్యతను సంభాళించడం, సేవలో సదా ముందుకు తీసుకుని వెళ్ళడం, అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ జీవన్ముక్తి యొక్క మధ్యలో ఉన్నారు. అందుకే భక్తి మార్గంలో బ్రహ్మకు కమల పుష్పాన్ని ఆసనముగా చూపించారు. జీవన్ముక్తముగా ఉంటూ జీవన్ముక్తి యొక్క మజాను తీసుకున్నారు. అంతేకాక పిల్లలైన మీ అందరినీ కూడా అదే విధంగా తయారు చేశారు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు ఫరిస్తాగా అయ్యేందుకు భిన్న భిన్నమైనటువంటి యుక్తులను రచించి తమ సమానంగా చెయ్యాలని కోరుకుంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి లక్ష్యము చాలా బాగుంది అని బాబ్దాదా అయితే చూశారు కదా. మీ లక్ష్యం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఏమంటారు గుర్తుందా? తండ్రి సమానముగా అవ్వాల్సిందే అని అంటారు. మరి తండ్రి సమానము అంటే ఎలా అవుతారు? ఇదే జీవితంలో జీవన్ముక్త జీవితానికి శాంపుల్గా అవుతారు. బాబ్దాదా చూశారు, ఏ హోంవర్క్ లభిస్తుందో అందులో అటెన్షన్ అయితే ఇస్తున్నారు, అనుభవం కూడా చేస్తున్నారు, కానీ సదా చేయడం లేదు. ఇప్పుడు కూడా ఏ పని ఇచ్చామో దాని రిపోర్టులో చాలామంది పిల్లలు పురుషార్థం చేసి ఒక్కొక్క నెల అటెన్షన్ ఉంచారు. చాలా జోన్ల యొక్క రిపోర్టులో ఒక నెల యొక్క రిజల్ట్ మంచిగా కూడా వచ్చింది. ఎవరైతే రిపోర్టు పంపించారో, ఏ జోన్ల వారు పంపించారో వారికి బాబ్దాదా వాహ్ పిల్లలు వాహ్ అంటూ అభినందనలు ఇస్తున్నారు. కానీ బాబ్దాదా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి నుండి ఏం కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడైతే అప్పుడప్పుడు మంచిగా ఉంటున్నారు, కానీ బాబా సదా ఉండాలని కోరుకుంటున్నారు. మంచి యోగులుగా కూడా అయ్యారు, కానీ సదా యోగులుగా ఉండాలి అని బాబ్దాదా అంటున్నారు. ఈ రోజుల్లో బాబ్దాదా పిల్లలకు పని కూడా ఇచ్చారు. సదా ఉండేందుకు ప్రతి గంటలో మీపై మీరు ఏదో ఒక యుక్తిని రచించుకోండి. దాని ద్వారా అప్పుడప్పుడు అనే మాట మారిపోయి సదా అనేది వచ్చేయాలి. ఇప్పుడు బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఎలాగైతే మన్జీతులే జగజ్జీతులు అని అంటారో, దాని అనుసారంగా మనసుకు ఏ సంకల్పం అయితే మీరు ఇస్తున్నారో దానిని మాత్రమే చేయాలి. ఎందుకు? ఇతర కర్మేంద్రియాలు ఎప్పుడు కావాలో ఎలా కావాలో అలాగే చేస్తాయి కదా. అదేవిధంగా మనసుకు ఏ ఆర్డర్ ఇస్తారో అదే చెయ్యాలి. అభ్యాసం చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు చేయడం లేదు కూడా. బాబ్దాదా ఇప్పుడు ఏమని కోరుకుంటున్నారు అంటే, మనసును శక్తులు అనే కళ్ళెము ద్వారా ఎలా నడిపించాలి అనుకుంటే అలాగే నడిపించాలి. మన్ జీతులే జగజ్జీతులు అనే మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ ఎవరిది? ఆ మహిమ పిల్లలైన మీదే. ప్రతి కల్పం చేశారు కనుకనే కదా ఆ మహిమ వచ్చింది. ఎలాగంటే ఇతర కర్మేంద్రియాలు నావి అని అంటారు, అలాగే మనస్సును కూడా నాది అనే కదా అంటారు. నాది అనడము అనగా యజమానులుగా అవ్వడము, అధికారిగా అవ్వడము. మనసులో ఏ సంకల్పం చెయ్యాలనుకుంటారో ఆ సంకల్పాన్ని ఎంత సమయం చెయ్యాలనుకుంటారో అలా చేయడానికి మనసు బంధింపబడిపోయే ఉంటుంది. ఎందుకంటే అది నాది కదా. కనుక బాబ్దాదా ఈ స్నేహదినమున ఇవ్వాలనుకుంటున్న హోంవర్క్ ఏమిటి అంటే, ఏ సంకల్పం చేయాలనుకుంటారో దానిపైన మాత్రమే నడవాలి. ఒకవేళ మీరు శుద్ధ సంకల్పం చేయాలనుకుంటే ఆ శుద్ధ సంకల్పము వ్యర్థ సంకల్పాన్ని సమాప్తం చేసేయాలి. మీరు యోగం చేయాలనుకుంటే సంస్కారాల కారణంగా వ్యర్థ సంకల్పాలు నడవడం, యోగానికి సిద్ధి లభించకపోవడం, వీటిపై కంట్రోల్ ఉండాలి. ఒకవేళ 1 గంట యోగం చెయ్యాలి అనుకుంటే ఆ గంట కూడా మనస్సు డిస్టర్బ్ చేయకూడదు. ఆత్మ యజమాని, మనస్సు యజమాని కాదు. మనస్సు అయితే ఆత్మకు సహచరుని వంటిది.
కనుక మీ సహచరుణ్ణి ప్రేమగా ఆజ్ఞాపించండి, మంజీతులుగా అవ్వండి. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ప్రతి సమయము వస్తూనే ఉంటాయి. వద్దనుకున్నా కూడా వస్తాయని బాబ్దాదా వద్దకు చాలామంది పిల్లల సమాచారం వస్తుంది. మరి అటువంటి వారిని యజమానులు అని అంటారా? బ్రహ్మాబాబాపై స్నేహం ఉంది కదా, కనుక ఈరోజు స్నేహంలో బాబా తమ మనస్సులోని కోరికను వినిపిస్తున్నారు. ఇప్పుడు మంజీతులుగా జగజ్జీతులుగా అవ్వాల్సిందే అని. మరి బ్రహ్మాబాబాకు ఈ స్నేహపూర్వక బహుమతిని ఇస్తారు కదా. స్నేహానికి గుర్తుగా ఏమిస్తారు? బహుమతిని ఇస్తారు కదా. కనుక ఈరోజు బ్రహ్మాబాబా పిల్లల నుండి ఈ బహుమతినే కోరుకుంటున్నారు. తయారుగా ఉన్నారా? ఉంటే చేతులెత్తండి. కనుక ఇప్పుడిక ఎప్పుడు ఆర్డర్ చేసినా కానీ ఈ రోజు నుండి వ్యర్థ సంకల్పాలను రానివ్వకండి. ఇలా చేయగలరా? ఈరోజు 2 గంటలు 4 గంటలు యోగ స్థితిలో కర్మలు కూడా చెయ్యండి, యోగం కూడా చెయ్యండి అని ఆజ్ఞాపించినట్లయితే చేయగలరా? చేయగలరు కదా. చేస్తారా? ఇప్పుడు గడిచిపోయింది గడిచిపోయింది. కానీ ఈరోజు వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టండి అని ఇప్పుడు ఆర్డర్ వేస్తే చెయ్యాల్సి ఉంటుంది కదా. ఈరోజు యోగంలో ఇదే లక్ష్యం పెట్టుకోండి. దాని అనుసారంగానే పూర్తి రోజంతటి పురుషార్థం చెయ్యాల్సి ఉంటుంది. తండ్రిపై స్నేహం ఉన్నందువలన తండ్రి ఏదైతే చెప్తారో అది చెయ్యాలి. వ్యర్థ సంకల్పాలను సమాప్తం చెయ్యాలి అంటే దానికి యుక్తి ఏమిటి అంటే బ్రహ్మ బాబా స్నేహాన్ని హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి. సాకారంలో చూసినా చూడకపోయినా బుద్ధి బలం ద్వారా అయితే అందరూ చూశారు కదా బ్రహ్మబాబాని. చూసారా లేక చూడలేదా? నేను తండ్రి ప్రేమను చూశాను, నేను బ్రహ్మబాబా పాలన చూశాను, కనుక దాని ఆధారంతోనే నడుస్తున్నాను అనేవాళ్ళు చేతులెత్తండి. మంచిది. చేతులెత్తి బాబ్దాదాను చాలా సంతోషపెట్టారు. ధైర్యమునైతే ఉంచారు కదా అని బాబ్దాదాకు సంతోషం ఉంది. కానీ ఎప్పుడైనా ఏదైనా శక్తి తగ్గిపోతే సదా తండ్రితో గల సంబంధాలను గుర్తుంచుకోండి. ఎన్ని సంబంధాలు ఉన్నాయి? ఒకసారి తండ్రిగా, ఒకసారి కొడుకుగా కూడా అయిపోతారు, ఒకసారి సకునుగా కూడా అయిపోతారు. కనుక సంబంధాలనైనా గుర్తు చేసుకోండి, లేక ప్రాప్తులనైనా గుర్తు చేసుకోండి. ప్రాప్తులు మరియు సంబంధాలు ఎలాగైతే ఈరోజు హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నారు కదా, స్మృతి చేయడం ద్వారా ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఈరోజు కూడా అందరి హృదయంలో బ్రహ్మబాబా చూపించిన ప్రేమ గుర్తొస్తుంది కదా. ఎప్పుడైనా కొంత హెచ్చుతగ్గులైనప్పుడు సంబంధాలను ప్రాప్తులను గుర్తు చేసుకోండి. పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా తండ్రి సహయోగిగానే ఉన్నారు. కేవలం మీరు గుర్తు చేసుకోండి. కనుక ఈరోజు ఏం చెయ్యాలో అర్థమైందా? మంజీతులే జగజ్జీతులు అనే మహిమ ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని ధారణ చెయ్యండి. ఆజ్ఞానుసారముగా నడిపించండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా వదిలేశారు కనుక అది తన పని చేస్తుంది. ఇప్పుడు అటెన్షన్ ఇవ్వండి. మనసు మీ ఆర్డర్లో నడవాలి, అంతేకాని మీరు మనసు యొక్క ఆర్డర్లో నడవకూడదు. జ్ఞానం యొక్క విషయాలను మననం చెయ్యాలి అనుకుంటే వ్యర్థమైన విషయాలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏమైనట్లు? మనసు యజమానిగా అయినట్లా లేక మీరు యజమానిగా అయినట్లా? అందరూ ఈ హోంవర్క్ అర్థం చేసుకున్నారా? మంజీతులుగా అవ్వాలి. మనసు మీరు ఏది ఆర్డర్ చేస్తారో దానిని ఒప్పుకుంటుంది, తప్పకుండా ఒప్పుకుంటుంది. కేవలం అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అంతే. మాతలు, టీచర్లు వీలవుతుందా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చేతులు ఎత్తుతున్నారు. వీలవుతుంది అని భావించేవారు చేతులు ఊపండి. మొదటి వరుసలోని వారైతే ఊపండి. అన్నయ్యలు చేతులు ఊపండి.
వాహ్! అయితే బ్రహ్మా బాబాకు స్నేహం యొక్క బహుమతిని ఇచ్చేసినట్లే. దీని కొరకు అభినందనలు, అభినందనలు. మంచిది. బాబ్దాదాపై గల స్నేహము చాలా సహయోగాన్ని ఇస్తుంది. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటున్నారు అంటే అప్పుడు నేను ఎవరిని? తండ్రికి అపురూపమైన బిడ్డను. అందరూ నా బాబా, నా బాబా అని ఎన్నిసార్లు అంటారు? బాబా వింటూనే ఉంటారు కదా, అన్నీ నోట్ చేసుకుంటారు. డబల్ విదేశీయులు కూడా వింటున్నారు కదా. బాబ్దాదా చూశారు, పూర్తి సీజన్లో డబల్ విదేశీయులు హాజరవుతారు. మధువనంలో ప్రతి సమయంలోనూ హాజరుగా ఉంటారు. ఇప్పుడు కూడా 350 మంది ఉన్నారు. ప్రతి టర్నులో కూడా వస్తారు. అలాగే ప్రతి టర్నులో కూడా కొంతమంది ఎక్కడో ఒక చోట నుండి వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ రిజల్ట్ను బాబ్దాదా కూడా చూస్తూ ఉంటారు. మీరందరూ కూడా సాక్షిగా ఉండి మీ రిజల్ట్ను చూసుకుంటూ ఉండండి. మేము యజమానులుగా అవుతామని బాబ్దాదాకు ప్రతిజ్ఞ చేశాము అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు తక్కువలో తక్కువ ఒక్కొక్క జోన్ వారికి ఈ కార్యాన్ని ఇవ్వవచ్చు. ఈ జోన్ వారు ఈ వారము లేక 15 రోజులు వ్యర్థ సంకల్పాలు నడవలేదు. మనసుకు ఏ విషయాన్ని ఇచ్చామో అది చేసిందా లేక చెయ్యలేదా అనే రిజల్ట్ ఇవ్వాలి. టీచర్లకు ఇది ఇష్టమేనా? జోనుకు ఈ కార్యం ఇవ్వమంటారా? టీచర్లు చేతులు ఎత్తండి. మహారాష్ట్ర వారు వచ్చారు కదా, మహారాష్ట్ర వారికైతే మహాన్ పనిని ఇవ్వాలి. బాబ్దాదాకైతే ప్రతి జోను పైన ప్రేమ ఉంది. అంతేకాదు తండ్రి చెప్పిన వెంటనే పిల్లలు చేస్తారు. ఈ నిశ్చయాన్ని సదా ఉంచుకుంటారు. అలాగే ఉన్నారు కదా, మహారాష్ట్ర వారు తండ్రి చెప్పినట్లే చేస్తారు కదా. కరెక్టే కదా. మహారాష్ట్ర వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు. క్లాసులో 3 వంతులు ఉన్నారు. ప్రతి జోను వారు తండ్రికి ఆజ్ఞాకారులై అందరూ తమ భుజాలైతే సంతోషంతో ఊపుతున్నారు. నా పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయ బుద్ధి కలవారు అని తండ్రికైతే నిశ్చయం ఉంది. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే ప్రతిరోజు వినే మహావాక్యాలై మీకు హోంవర్క్. ఒకవేళ ప్రతిరోజు బాబా చెప్పిన మురళీలోని హోంవర్క్ను పిల్లలు చేసినట్లయితే వారిని తండ్రి యొక్క అపురూపమైన పిల్లలు, ఆజ్ఞాకారి పిల్లలు అని అనడం జరుగుతుంది. ఏం చెయ్యాలి అన్నది ప్రతిరోజు కూడా మురళీలో చదవండి. ఎందుకంటే మెజారిటీ పిల్లలకు మురళీ పైన ప్రేమ ఉంది అని బాబ్దాదాకైతే తెలుసు. ఒకవేళ మురళీ పైన ఎవరైనా ప్రేమ పెట్టుకోకుండా బాబా మీ పైన నాకు చాలా ప్రేమ ఉంది అని అంటారు. కానీ తండ్రికి దేనిపైన ప్రేమ ఉంది? మురళీ పైన. మురళీ కోసం ఎంత దూరం నుండి వస్తారు? ఇంత దూరం నుండి చదివించేందుకు వచ్చే టీచరు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. తండ్రికి మురళీ పైన ప్రేమ ఉన్నప్పుడు ఎవరైతే నా బాబా అని అంటారో వారి ప్రేమ మొదట తండ్రితో పాటు తండ్రి యొక్క మురళీ పైన కూడా ఉండాలి. చూడండి, బ్రహ్మాబాబా ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేసుకోలేదు. అకారణంగా బొంబాయికి వెళ్లాల్సి వచ్చిన మురళిని వ్రాసేవారు. ఆ మురళిని మాతేశ్వరి వినిపించేవారు. చివరి రోజు ఆరోగ్యం కొంత నాజూకుగా ఉంది. ఉదయం క్లాసు చేయించలేదు, కానీ సాయంకాలం క్లాసు చేయించిన తరువాతే అవ్యక్తమయ్యారు. కనుక బ్రహ్మాబాబాకు దేనిపైన ప్రేమ ఉంది? మురళీ పైన కదా. ఎవరెవరైతే నాకు తండ్రి పైన ప్రేమ ఉంది అని భావిస్తున్నారో మరి తండ్రికి దేనిపైన ప్రేమ ఉందో దానిపైన పిల్లలకు కూడా ప్రేమ ఉండాలి కదా. కనుక ప్రతిరోజు క్లాసులో మురళి చదవాలి లేక వినాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే సాకులు కాకుండా సరైన కారణం ఉంటే ఎవరి ద్వారానైనా వినండి. మురళికి ఎంతటి మహత్వం ఉంచుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అచ్చా, ఇక్కడైతే అందరూ కనిపిస్తున్నారు. వెనక ఉన్న వారిని కూడా బాబా చూస్తున్నారు. అచ్చా,
చాలా మంచిది. ఈరోజు మురళి ఎవరు వినలేదు అని బాబా మధ్య మధ్యలో పరీక్ష తీసుకుంటారు. టీచర్లు వ్రాసి పంపించండి, ఇష్టమే కదా. ఈరోజు బ్రహ్మా బాబా పిల్లలు ప్రతి ఒక్కరితో కలుసుకొని చాలా చాలా స్నేహంతో పిల్లలందరికీ నయనాల ద్వారా స్నేహాన్ని ఇస్తున్నారు. అచ్చా, డబల్ విదేశీ సోదరి సోదరులతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. విదేశీయులకు సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు బాగున్నాయి. బాబ్దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు, సేవ బాగా చేయండి. ఎందుకంటే సమయం ఎప్పుడైనా మారిపోవచ్చు. సేవ చెయ్యాలనుకున్నా ఆ సమయంలో చెయ్యలేకపోవచ్చు. అటువంటి సమయం రాబోతుంది. కనుక ఏది చెయ్యాలో ఇప్పుడే చెయ్యండి, ఎప్పుడో కాదు, ఇప్పుడే చెయ్యండి. రేపటి పైన వదలకండి అని బాబ్దాదా సదా చెప్తూ ఉంటారు. ఈరోజు కూడా కాదు, ఇప్పుడే చెయ్యండి. ఎందుకంటే సమయము, పంచతత్వాలు బాబా వద్దకు వస్తాయి. ఈ దుఃఖము ఎప్పటి వరకు నడుస్తుందో మాకు చెప్పండి అని అడుగుతాయి. స్వయం దుఃఖితముగా అయిపోతున్నాయి. కనుక ఏం చేస్తాయి? మనుష్యాత్మలను కూడా దుఃఖితులుగా చేస్తాయి కదా. కనుక వచ్చిన వారందరూ ఏ సంకల్పం చెయ్యాలి అంటే, ఎలాగైతే బ్రాహ్మణ జీవితం అవసరమో అలా ఇప్పటి సమయానుసారంగా ప్రతి ఒక్కరికి సేవ కూడా అవసరమే. చెయ్యండి లేక చేయించండి. లేకపోతే బాబ్దాదా హోంవర్క్ ఇచ్చినట్లుగా మన్జీతులుగా జగజ్జీతులుగా అవ్వాల్సిందే. ఇది మీ మహిమయే, కేవలం దాన్ని రిపీట్ చెయ్యాలి అంతే. నలువైపులా ఉన్న పిల్లల ద్వారా సందేశాలు వచ్చాయి. నలువైపుల నుండి వచ్చిన ప్రేమతో కూడిన మధురాతి మధురమైన భావాలు లేక భిన్న భిన్న శబ్దాలతో కూడిన స్మృతులు, నలువైపుల నుండి భిన్న భిన్న లేఖలు ఏవైతే వచ్చాయో వారందరికీ బాబ్దాదా రెస్పాన్స్ ఇస్తున్నారు. పిల్లలందరూ స్నేహంలో బాబా హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు. తండ్రి మరియు పిల్లల ఈ అవినాశీ స్నేహము అనాది మరియు అవినాశి. అంతేకాక పూర్తి సంగమయుగం అంతా తండ్రి పిల్లల ఈ మిలనము నిశ్చితమైపోయింది. బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఎవరైతే సన్ముఖంలో ఉన్నారో లేక దూరంగా కూర్చుని కూడా చూస్తున్నారో, బాబ్దాదా ఏమని విన్నారు అంటే, ఇప్పుడైతే నలువైపులా ప్రతి దేశంలో సెంటర్కు కూడా వెళ్ళి చూస్తున్నారు, వింటున్నారు కూడా. రాత్రి ఎంత సమయమైనా కానీ చూస్తున్నారు. ఈ సైన్స్ సాధనాలు కూడా మీకోసమే వెలువడ్డాయి. మీకే లాభం కలుగుతుంది. సైన్స్ ద్వారా వినాశనం జరిగినా కూడా మీ రాజ్యం కోసమే చేస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలు విశేషంగా బ్రహ్మా బాబా యొక్క ప్రియస్మృతులను, హృదయపూర్వక ప్రేమను, మురిపెమును స్వీకరించండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము, సత్యత స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసే సంపూర్ణ మూర్తిభవ. సారాంశము, అన్ని ధారణలలో ముఖ్యమైనది సత్యత మరియు శుద్ధత. పరస్పరం ఒకరి పట్ల మరొకరికి మనసులో పూర్తి శుద్ధత ఉండాలి. ఎలాగైతే శుద్ధమైన వస్తువులు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయో, అలా ఒకరి భావన, భావ స్వభావాలు మరొకరికి చాలా స్పష్టంగా కనిపించాలి. ఎక్కడైతే సత్యత శుద్ధత ఉంటుందో అక్కడ సమీపత అనేది ఉంటుంది. ఎలాగైతే బాబ్దాదాకు సమీపంగా ఉన్నారో అలా పరస్పరంలో కూడా మనసు యొక్క సమీపత ఉండాలి. స్వభావాలలో భిన్నత అనేది సమాప్తమైపోవాలి. దీని కొరకు మనసు యొక్క భావ స్వభావాలను కలుపుకోవాలి. ఎప్పుడైతే స్వభావంలో తేడా కనిపించదో అప్పుడే సంపూర్ణ మూర్తి అని అంటారు.
స్లోగన్: చెడిపోయిన వారిని బాగు చేయడం ఇదే అన్నింటికంటే చాలా గొప్ప సేవ. ఈరోజు అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగమును జ్వాలారూపంగా చేసుకునేందుకు సెకండులో బిందు స్వరూపంగా అయి మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని పదే పదే చేయండి. స్టాప్ అని అంటూనే సెకండులో వ్యర్థ దేహ బాణము నుండి మనసు బుద్ధి కూడా ఏకాగ్రమైపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను రోజంతటిలోనూ ఉపయోగించండి. శక్తిశాలి బ్రేక్ ద్వారా మనసు బుద్ధిని కంట్రోల్ చేయండి. మనసు బుద్ధిని ఎక్కడ స్థితం చేయాలనుకుంటే అక్కడ ఒక్క సెకండులో స్థితమైపోవాలి. ఒక విశేషమైన సూచన: మాసములోని 3వ ఆదివారం కొరకు యోగాభ్యాసము. ఈరోజు నెలలో 3వ ఆదివారము. సోదరీ సోదరులందరూ సంఘటిత రూపంలో ఏకత్రితమై సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు తమ ఫరిస్తా స్వరూపం ద్వారా భ్రమిస్తూ ఉన్నటువంటి దుఃఖి అశాంతి ఆత్మలకు సుఖశాంతుల పవిత్ర కిరణాలను ఇచ్చి వారికి ఆధారదాత అయిన పరమాత్మ తండ్రి యొక్క స్మృతిని ఇప్పించే సేవను చేయండి. అచ్చా. ఓం శాంతి.